ఎమ్మెల్సీ కవిత ఎటువైపు ఉన్నారు? వాళ్ళ తండ్రి వైపు ఉన్నారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారా? ఇప్పటి వరకు కొంత కన్‌ఫ్యూజన్ ఉండింది. కానీ ఇవాళ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కొంత క్లారిటీ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆమె ఒక ట్వీట్ చేసిర్రు. 'కర్మ ఈజ్ హిట్స్ బ్యాక్' అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ చేసిర్రు. ఇది ఇప్పుడు రాజకీయాల్లో చాలా సంచలనంగా మారింది. ఎందుకు ఆమె అట్లా ట్వీట్ చేసిర్రు? ఆమె నిజంగానే తండ్రి బాగా కోరుకునే ఆమె అయితే ఎందుకు అలా ట్వీట్ చేసిర్రు అనేది ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నది. వాస్తవానికి ఆమె ముందు నుంచి కూడా హరీష్ రావు, సంతోష్ రావు మీదనే విమర్శలు చేస్తున్నది. వాళ్ళిద్దరి మీదనే విమర్శలే కాదు, చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేసిర్రు. రీసెంట్‌గా వరంగల్ వెళ్ళినప్పుడు హరీష్ రావు మీద కూడా కామెంట్ చేసిర్రు. హరీష్ రావు తండ్రి మరణం తర్వాత రీసెంట్‌గా హరీష్ రావు మీద కూడా మళ్ళీ ఆరోపణలు చేసిర్రు ఆమె. అవినీతి ఆరోపణలు చేసిర్రు. సో, దాని తర్వాత అంతా ఈ ఆమె కార్యక్రమాలు ఆమె రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నారు. ఆ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. కానీ ఇవాళ ఆమె ఈ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత చేసినటువంటి ట్వీట్ కొంచెం పొలిటికల్ హీట్‌ని పెంచింది. ఆమె ఏ ఉద్దేశంతోటి అట్లా చేసిర్రు? నిన్న మొన్నటి వరకు ఆమె ఏం చెప్పుకొచ్చిర్రు? వీళ్ళందరూ గూడా మా తండ్రిని తప్పుదారి పట్టించిర్రు. మా తండ్రి కోసం నేను పనిచేస్తాను. మా తండ్రియే నాకు గురువు అన్నట్టుగా ఆమె మాట్లాడుకొచ్చిర్రు. కానీ ఇప్పుడేం చేసిర్రు కంప్లీట్‌గా బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే తన తండ్రి పార్టీ, తండ్రి ఓడిపోయినట్టే గదా! సో, తండ్రి ఓడిపోయిన దాన్ని ఆమె ఒక సెలబ్రేట్ చేసుకున్నట్టుగా, ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఆమె ట్వీట్ చేయడం గూడా ఇప్పుడు కొంత రాజకీయంగా చర్చ మొదలైంది. అంటే ఇన్ని ఇన్ని రోజుల వరకు కేటీఆర్ మీద గానీ, కేసీఆర్ మీద గానీ నేరుగా ఎప్పుడు ఆమె విమర్శలు చేయలేదు. డైరెక్ట్ వాళ్ళని అటాక్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా వాళ్ళిద్దరిని గూడా ఆమె టార్గెట్ చేసినట్టయింది.